సస్టైనబిలిటీ అనే దాని గురించి మనం ఒక 10-20 ఇయర్స్ నుంచి వింటున్నామండి. ఈ లాస్ట్ 10-20 ఇయర్స్లో సిచ్యువేషన్ ఏమైనా వర్స్ అయిందా? స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 కోట్లు. ఈరోజు మన దేశ జనాభా 140 కోట్లు. భూమి ఏమో అదే ఉండేది. జనాభా పెరిగిపోతూ ఉంది, అవసరాలు పెరిగిపోతూ ఉన్నాయి. తన యొక్క తాత్కాలిక అవసరాలు తీర్చుకునేందుకు ప్రకృతిని నాశనం చేస్తూ ఉంది. రిపల్కేషన్ అది మళ్ళీ మన మీదనే పడుతూ ఉంది. మొన్న కోవిడ్ రావడం కానీ, అకస్మాత్ వరదలు వస్తూ ఉండడం కానీ, క్లౌడ్ బర్స్టింగ్ జరిగి వర్షాలు జరగడం కానీ, ఇవన్నీ విపత్కర పరిణామాలు మనం ఇటీవల చూస్తూ ఉన్నాం. 2050వ సంవత్సరం తర్వాత ప్రపంచంలో యుద్ధాలు అనేటివి వచ్చేది వాటర్ కోసం. ఆ సిచ్యుయేషన్ మన భారతదేశంలో రాకూడదు అనే ఉద్దేశంతో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వేస్ట్ వాటర్ రీసైక్లింగ్, వస్తూ ఉన్న వాటర్ను పొదుపు చేసి వాడాలా, దీని మీద గేటెడ్ కమ్యూనిటీస్లో, అర్బన్ సిటిజన్స్లో అవగాహన కల్పించి వాటర్ స్కేర్సిటీ భవిష్యత్తు కాలంలో ఏ విధంగా ఉండబోతూ ఉంది అనేది రియాలిటీ వాళ్ళ కండ్ల ముందు తెలియజేసేందుకు సమావేశాలు, సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం.